ఈనాటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అల్లం నారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి హర్యానా గవర్నర్ శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, పుస్తక రచయిత జూలూరి గౌరీశంకర్ గారికి, మరి వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమంజలు. చాలా సంతోషం. ఒక మంచి పుస్తకం బీసీ ఉద్యమాన్ని వర్ణిస్తూ ఈరోజు రావడం జరిగింది. ఈ కావ్యం కూడా నేను నిన్న నైట్ అంతా కూడా చదివిన. వాస్తవానికి ఈ పుస్తకంలో బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి చాలా కొటేషన్స్ మనం ఇందులో నుంచి తీసుకోవచ్చు. ఇవాళ తెలంగాణ అంటే పోరాటాల గడ్డ, కానీ ఏ పోరాటం చేసినా అల్టిమేట్గా రాజ్యాధికారం అంతా కూడా అగ్రకులాలకే పోయిందే తప్ప వీళ్ళకు ఒరిగిందేం లేదు. సో అట్లాంటి సమయంలో ఈరోజు అగ్రకులాలకు ధీటుగా బీసీ వాళ్ళు తెలంగాణలో మిగిలిపోయినటువంటి ఉద్యమం, ఏకైక ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో బీసీ భావజాల వ్యాప్తికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. కాళోజీ గారు ఒక మాట అన్నారు, ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుందని. మరి ఇట్లాంటి పుస్తకంలో ఉన్నటువంటి అనేక చుక్కలు మరి ఎన్నో కోట్ల మెదళ్ళను కదిలిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా మనం చూస్తే మనం చాలా ఏళ్ళుగా వ్యవస్థ తలుపులు తట్టుతూ ఉన్నాం, న్యాయం కానీ. సో నిజంగా కూడా ఏంటంటే ఇంకా ఇట్లాంటివి చాలా రావాల్సింది ఉంది. పుస్తకాలు వస్తేనే బీసీ వాదం పెరిగితేనే రేపు బీసీ ప్రజల్ని వాళ్ళ వర్గానికి ఓట్లు వేసుకునేలాగా మనం మలచగలుగుతాం, లేకుంటే మలచలేం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో 1952 నుంచి 2023 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 16 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదట 102 అసెంబ్లీ స్థానాలు ఉండే, ఇప్పుడు 119 ఉన్నాయి. మొత్తం 16లో కలిపితే 1741 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగితే ఒక వర్గం అంటే క్యాచ్ చెప్పమంటే చెప్తాను, నాకేం బాధలేదు. సరే వాస్తవాలు మాట్లాడుకుందాం. రెడ్డి వర్గం 4.1, ఎవరు దాన్ని అన్యదా భావించద్దు, వాస్తవాలు చెప్తున్నాను. 4.1% తెలంగాణలో జనాభా, సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం. వాళ్ళకు రావాల్సిన వాటా ఎమ్మెల్యేలు 71, ఎందుకంటే 1741లో వాళ్ళకు రావాల్సింది 71, వాళ్ళు పొందింది 578. అదేవిధంగా ఓసీ మన వెలమ ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ 0.28%, వాళ్ళకు రావాల్సింది 5 సీట్లు. ఓసీలేమో బీసీలవి, కబ్జాలేమో ఓసీలేమో అని చెప్పి నిన్ననే ఒక ఆర్టికల్ రాసినట్టు. సో ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ పుస్తకంలో బీసీల ఘోష చాలా వరకు ప్రతిబింబపడ్డది ఇందులో. సో నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. చాలా విషయాలు, మొట్టమొదటి ఏంటంటే ఆయన దేశీయ పర్వం నుంచి 6 పర్వాలుగా పుస్తకం రాశాడు. దేశీయ పర్వం నుంచి యుద్ధ పర్వం వరకు రాసినాడు. సో ఇవాళ మరి మిగిలిపోయింది ఒకటి బీసీ యుద్ధం. సో మరి దానికైనా లాస్ట్ యుద్ధ పర్వం పెట్టి మనందరినీ సంసిద్ధులు చేస్తున్నాడు యుద్ధం వైపు. సో రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇట్లాంటి పుస్తకాలు ఇంకా అనేకం రావాలి. బీసీ సాహిత్యం ఇంకా సుసంపన్నం కావాలి. అప్పుడే మనకు నిజంగా కూడా బీసీ స్పృహ పెరుగుతుంది. ఏం కోల్పోతున్నాం, ఎట్లా కోల్పోతున్నాం, పాలకులు ఎట్లా మోసం చేస్తున్నారు అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. సో రెగ్యులర్గా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున కూడా నేను కూడా ఆర్టికల్స్ దాదాపు ఒక వారం 10 రోజులకు ఒక ఆర్టికల్ ఏదో ఒకటి రాస్తూ ఉంటా. నేను కూడా మొట్టమొదటి మన శ్రీనివాస గారు ఉన్నారు, ఈ సింగశెట్టి శ్రీనివాస గారి పుస్తకాలు కూడా చాలా నేను చదివిన. మొట్టమొదట నేను రాయడం మొదలుపెట్టకన్నా మొదలు. సో వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు, ఎందుకంటే నాకు ఎప్పుడు కలుసుకునే అవకాశం దొరకలే. ఈరోజు వారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. సో అందుకని మరి ఈరోజు బీసీ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి మనం పుస్తకం చదవడమే కాదు, కార్యోన్ముఖులమై ఖచ్చితంగా రేపు బీసీ ఉద్యమానికి అందరం కూడా కంకణబద్ధులమై పనిచేస్తే బీసీ రాజ్యం రాక ఏం పోదు. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇవాళ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. బీసీల రాజ్యం నడుస్తుంది. ఒక మిగిలిపోయిన పోరాటాల గడ్డైన తెలంగాణ మాత్రమే అందులో వెనుకబడి ఉంది. సో ఇప్పుడు రాబోయే కాలంలో అది కూడా మనం కంప్లీట్ చేస్తాం. మరి ఇట్లాంటి పుస్తకాలు మరింత వచ్చి మనందరినీ కూడా కార్యోన్ముఖులు చేస్తాయని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.